హలో అందరికీ, నా పేరు లక్ష్మీ సింధూర. వెల్కమ్ బ్యాక్ టు ఏవమస్తు. ఈరోజు మనం వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక చిన్న కథని చూద్దాం. ఆ కథ ఏంటంటే, ఒకప్పుడు బ్రహ్మాండంలో భయంకరమైన అసురుడు రక్తబీజుడు హాహాకారం సృష్టించాడు. అతని రక్తపు ప్రతిబిందువు భూమిపై పడితే ఇంకొన్ని వేల అసురులు పుడతారు. దేవతలు ఆశలు గొల్లయ్యారు. అప్పుడు శ్రీ లలితా త్రిపుర సుందరి తన సేనాధిపతి అయిన వారాహి అమ్మవారిని ఆహ్వానించారు. వారాహి అమ్మవారు వరాహ ముఖంతో సింహాల స్వరూపంలో చేతిలో ముళ్ళ గజ్జలు పట్టుకుని యుద్ధభూమికి దిగి రక్తబీజుని ఎదుర్కొన్నారు. అతని రక్తాన్ని భూమికి తాకకముందే మింగివేసి అతని అసుర శక్తిని అంతం చేశారు. ఆమె బలం యుద్ధంలోనే కాదు, వివేకం, ధైర్యం మరియు రక్షణలో ఉంది. వారాహి అమ్మవారు భక్తులను రక్షించే అమితమైన శక్తి స్వరూపిణి. ఈరోజు మనం ఒక శ్లోకం చూద్దాం. శ్లోకం ఏంటంటే, శాంతాకార మహావీర్య మహేషి భక్తవత్సల గుణదాత్రీ చ సిద్ధేషి సత్వరూప వరప్రద. దీని అర్థం ఏంటంటే, శాంత స్వరూపంగా ఉన్నది, అపారమైన శక్తి కలిగినది, మహేశ్వరిని, భక్తుల పట్ల అపార ప్రేమ కలిగినది, గుణాలను ప్రసాదించేది, సిద్ధులను ఆశీర్వదించేది, సత్వగుణ స్వరూపంగా ఉన్నది, వరాలను ప్రసాదించేది ఆ వారాహి అమ్మవారు. జయ జయ వారాహి.